బట్టి నీకు వేలాది వందనాలు. నాకు బదులుగా మీరు నాకు ముందుగా ఉండి పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపి మాకు కావలసిన ఒక ఆహారాన్ని మాకు బోధించమని మా ప్రభుడు మా ప్రియుడు ఈయన యేసుక్రీస్తు నామమున అడిగి బతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ దావీదు అనగానే మనకు తెలిసినది ఏంటంటే అతను మహారాజు. దావీదు మహారాజు రాజైన దగ్గరికి రా పట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు రాజైన దావీదు మహారాజు ఇక్కడ ఏమంటున్నాడంటే నా పాపములను హిస్సోపుతో కడగమంటున్నాడు. అసలు మహారాజు యొక్క పాపములను హిస్సోపుతో కడుగు అని అంటున్నాడు. అసలు ఈ హిస్సోపు ఏంటి? హిస్సోపు ఒక ప్రాధాన్యత ఏంటి? హిస్సోపుతో కడగమని ఎలా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనేది చూద్దాం. హిస్సోపు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందండి? ఎనీ ఐడియా? చెట్టు, క్లీన్ చేయడానికి చేసేది. ఇంకా ఓకే, అసలు గ్రంథంలో మన పరిశుద్ధ గ్రంథంలో హిస్సోపు ఒక ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మన బైబిల్ గ్రంథంలో అదే విధంగా సొలొమోన్, జ్ఞాని అయిన సొలొమోన్ హిస్సోపు గురించి ఏం రాశాడో చూడండి. నేను ఏమంటున్నా, జ్ఞాని అయిన సొలొమోన్ హిస్సోపు గురించి రాశాడు. అది ఎక్కడ రాశాడు అంటే మొదటి రాజులు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. చాలా అంటే గోడలో నుంచి మొలుచు హిస్సోపు మొక్క అంట. ఇక్కడ రెండు దాని గురించి చెప్పాడు. దేవదారు వృక్షము, తర్వాత హిస్సోపు మొక్క. దేవదారు వృక్షాన్ని దేంతో పోలుస్తారు తెలుసా? క్రాంతిని వివరించడానికి, గొప్పతనాన్ని వివరించడానికి దేవదారు వృక్షంతో పోలుస్తారు. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే రూట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, చెట్టు కూడా చాలా పెద్దగా విస్తారంగా మొలిచి ఉంటది. దానికి అర్థం ఏంటంటే ఒక కింగ్డమ్ వాళ్ళు ఒక చేసిన ఒక విస్తారం, వాళ్ళు ఎంత ప్రఖ్యాతి కాల్చినారు అనేది డిఫైన్ చేయడానికి దేవదారు వృక్షాన్ని వాడతారు. ఈ జ్ఞాని సొలొమోను దాని పక్కన రాతిలో మొలిచే హిస్సోపు చెప్పాడు. ఒక వృక్షం పక్కన గోడలో నుంచి మొలిచే ఒక చిన్న మొక్క గురించి చెప్పాడు. నార్మల్ గా మన బైబిల్లో కాకుండా హిస్సోపు అనగా ఏంటి అంటే హెబ్రీ యొక్క భాష ప్రకారంగా అజోబ్ అంటే మీనింగ్ ఏంటి అంటే హోలీ హర్బ్, ఒక హర్బ్ మూలిక. దాన్ని మనం ప్రెసెంట్ సినారియోలో ప్రెసెంట్ వరల్డ్ లో దేనికి యూజ్ చేస్తాము అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ని, డైజెస్టివ్ సిస్టమ్ ని, ఇమ్యూనిటీ సిస్టమ్ ని, లివర్ ఒక ఇన్ఫెక్షన్స్ ని, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని, ఫీవర్ ని, వీటన్నిటిని బాగు చేయడం కోసం ఒక మూలికగా ఈ హిస్సోపు అనేది ఇప్పుడు ప్రెసెంట్ వాడబడుతుంది. అప్పట్లో కూడా అందుకోసమే దాన్ని ఏమన్నారు అంటే హోలీ హర్బ్ అన్నారు అనమాట. ఒక మూలిక అని అన్నారు. హోలీ పవిత్రమైన మూలికగా దాన్ని హెబ్రూ భాషలో డిఫైన్ చేయబడింది. అంతేకాదండి, ఈ యొక్క హిస్సోప్ అనే పదం అనేది బైబిల్లో ఎక్కడెక్కడ రాశారు అనేది ఒకసారి చూద్దాం. మనం ఆల్రెడీ చూసాం, జ్ఞాని అయిన సొలొమోనే దాన్ని దేవదారు వృక్షానికి పక్కన ఒక గోడలో మొలిచే ఒక చిన్న మొక్కలాగా చూపించాడు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అదే విధంగా మన బైబిల్లో నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం ఇంటి ద్వారం నుంచి బయలు వెళ్ళకూడదు. ఓకే, ఇక్కడ ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి అండి? హిస్సోపు కుంచె తీసుకొని పల్లెంలో నుండి రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమింటిని 2 సిలువు కొమ్ములకును పల్లెములోని రక్తముకును నిలువు రక్తము తాకింపవలెను అని ఉంది కదా. ఈ యొక్క ఇది దేనికి సందర్భం అండి?
అనేది చూసుకున్నట్టయితే మన మోషే ఐగుప్తులని ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి పాలు తేనెలు దేవుడు చూపించిన ఒక దేశానికి తీసుకొని పోయేటప్పుడు ఫరో రాజుని విడిపించమని అడిగితే ఫరో రాజు ఒప్పుకోలేదన్నమాట. దానికి దేవుడు ఏం చూపించాడు, 9 తెగుళ్ళని ఆ ఒక్క దేశం మీదకి, ఈజిప్ట్ మీదకి తీసుకొని వచ్చాడు. అయినా కానీ ఇన్ని తెగుళ్ళు వచ్చిన దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ ఒక్క కంట్రీ మీద చూపించినా కానీ ఫరో మాత్రం ఏ మాత్రం కానీ బెదర్లేదు. దానికోసం దేవుడు ఏం తీసుకొని వచ్చాడు అంటే పాస్ ఓవర్, మరణ దూతని తీసుకొని వచ్చాడు అనమాట. మరణ దూత ద్వారా అక్కడ ఏంటి తీర్పు తీర్చాలి అని అనుకున్నాడు. ఈ మరణ దూత ద్వారా తీర్పును తీర్చడం ఏమన్నారు, ప్రతి కుటుంబం నుంచి మొదటి శిశువుని తొరుచూరు దానిని నేను బలి తీసుకుంటాను అన్నారు. అది రక్షణ పొందాలి. ఈ కుటుంబం నేను నడిపించిన తోలని నడుచు, నువ్వు నాతో ఉంటేనే హ్యాపీనెస్, పరలోకంలో నువ్వు నాతో ఉండాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడు ప్రతిసారి మనం తప్పిపోతూనే ఉంటాం, వెతికి పట్టుకుంటూనే ఉంటారు అనమాట. వెతికి మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. సరే, అదే విధంగా సో నెక్స్ట్ లేవియల కాండము 14వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. లేవియల కాండం 14వ అధ్యాయం 4వ వచనం. 14. ఇది ఎక్కడ అండి, ఏ సందర్భంలో హిస్సోపు తెమ్మని ఆజ్ఞాపించానో, ఎవరికి ఆజ్ఞాపించాడు తండ్రి అయిన దేవుడు? మన ఎవరికి ఆజ్ఞాపించారు? మోషేకి ఆజ్ఞాపించారు. ఎందుకు అంటే వీళ్ళు ఈ అరణ్య ప్రయాణంలో చేసేటప్పుడు ఎన్నో రోగాలు అనేవి వస్తాయి. వాళ్ళు 40 రోజులు జరగాల్సిన ప్రయాణం కాస్త ఏమైపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది. దేవునికి తెలుసు, ఈజీ వేనే తెలుసు. కానీ ఏంటి, తన ప్రజలు నన్ను నిజంగా విశ్వసిస్తున్నారా, నన్ను నమ్ముతున్నారా, ఆయన తన బిడ్డలని ఎలా తనలోనే ఉండాలి అని చెప్పి ఒక 40 రోజుల ప్రయాణాన్ని కాస్త 40 ఏళ్ళు తీసుకొని వచ్చినాడు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఎన్నో
ఇన్ఫెక్షన్స్ కి గురై ఉంటారు. దాంట్లో మరి ముఖ్యంగా ఏంటి అంటే కుష్టి రోగం అనేది వచ్చిందన్నమాట. సో అదే కాకుండా అదే ప్రయాణంలో మోషే గారైన అక్క మిరియాని చూసినట్టయితే ఆమె ఏమైంది, ముందు ఆమెనే ఫస్ట్ ఉమెన్ టు ప్రైజ్ లా ఈ వర్షిప్ ద లార్డ్. తంబూరతోను సితారతోను ఆమె నాట్యం చేసి ప్రభు అయిన దేవుణ్ణి స్తుతించింది. కానీ ఎప్పుడైతే మోషే గారు ఇంపార్టెన్స్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి తనకి అసూయ అనేది పుట్టి ఈ యొక్క ఆచకత్వం దేవుడు మోషే ద్వారా నడిపింపును ఆమె తృణీకరించింది. అప్పుడు ఏమైంది, శాపగ్రస్తురాలయ్యి ఆమెకి ఏమొచ్చింది, కుష్టివ్యాధి వచ్చింది. అప్పట్లో కుష్టివ్యాధి రాగానే ఏమవుతారు, అది మనలో ఇంట్లో పెట్టుకోరు, పంపించేస్తారు, ఊరి బయటకు పెట్టేస్తారు, ప్రజల్లో ఉంచరు. వచ్చింది. సో ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరో ప్రతులు లాస్ట్ సండే ఇచ్చారు, స్త్రీలు మౌనముగా ఉండాలేను. ఇక్కడ మనం మరియమ్మని చూస్తే అంతమంది వేల మంది ఇజ్రాయెల్ని ఐగుప్తీల నుంచి విడిపించుకొని తీసుకొని వెళ్తుంటే ఎవరు ప్రైజ్ చేయలేదు, ఎవరు తమ్మురతోనూ సితారతోనూ నాట్యం చేసి దేవుణ్ణి స్తుతించలేదు. ఈమెకు మాత్రమే ప్రేరేపించబడింది. ఈమె మాత్రమే దేవుణ్ణి ఆత్మతో స్థుతితో హోల్ హార్టెడ్ తో దేవుణ్ణి ఆరాధించింది. అదే విధంగా మనం ఇంకొకటి కూడా చూద్దాం. మనం దేవుడు చనిపోయిన తర్వాత 3వ దినాన లేయంగానే ఫస్ట్ సువార్త ఎవరు చెప్పారు, మగ్దలేని మరియ చెప్పింది. ఏమి పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రభువు 3వ దినాన లేచాడు, సమాధిలో లేడు, సమాధి ఎంటీగా ఉంది అని చెప్పింది. ఏంటి ఇంకెవరైనా చెప్పిండొచ్చు కదా, 12 మంది శిష్యులు ఉన్నారు, మరి ముఖ్యంగా పేతురు ఉన్నాడు, 3 సార్లు కోడి కుయ్యక ముందే అబద్ధాలు చెప్పాడు అంటే అతను అలర్ట్ గా ఉన్నాడు. అతను చెప్పొచ్చు కదా, అతను ఉండి పోయి చూసిండొచ్చు కదా, అతని ద్వారా లోకానికి సువార్త వచ్చిండొచ్చు కదా. కానీ ఎవరిని వాడారు, స్త్రీని వాడు. అలాగే కనాను స్త్రీ, దేవుడు మంచినీళ్ళు అడంగానే ఏమనింది, సమరేశ్రీ మంచినీళ్ళు అడంగానే ఏమనింది, నేను సమయురాల్ని, నేను ఇచ్చే వాటర్ జీవజలపూట. అదే కాకుండా వెళ్ళి ఈ మాటని ఈ ప్రజలు ఈ బంధువులు ఆమె ఏమంటుంది, వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళి చెప్పింది. ఆమె స్త్రీయే కదా. మనం పురుషుల ఆధిక్యతలో వాళ్ళు ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు, కానీ స్త్రీల మధ్యలో మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇది కలికాలం, చివరికి వచ్చేసాం, ఇంకేం లేదు, నథింగ్. ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ ఎలా ఉంది అంటే ఒక మనిషి యొక్క అవసరం అనేది ఎవరికీ లేదు. ఇప్పుడు ముందేమైనా ఆకలేసే వాళ్ళు అనగానే ఆకలేస్తుంది, అమ్మా ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టనే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాం, వెంటనే జొమాటో, చైనీస్, జపనీస్, ఏం కావాలి, స్విగ్గీ. నెక్స్ట్ ఏంటి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రండి తోడు రండి అంటారు. ఎందుకు, ర్యాపిడో. అయ్యో నాకు భయం వేస్తుంది, గూగుల్ మ్యాప్ నాకు షేర్ చేయి, నేను చూస్తూ ఉంటాను, నువ్వు ఎక్కడ పోయినా నేను ఉంటాగా. గూగుల్ మ్యాప్ షేర్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళే నాకు తెలుస్తుంది. మన ఎమోషన్స్, మనకి ఏది బాధ ఉంది, హ్యాపీగా ఉన్నాం, దుఃఖంతో ఉన్నాం, ఏదో తెలుసుకోవాలన్నాం, లేదా మన బాధని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నాం, కానీ మనిషి లేరు. ఎవరున్నారు, ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు చేతిలో పట్టుకుంటారే, మీరు పట్టుకున్న వెంటనే మీ మైండ్ కి తగ్గట్టుగా రీల్స్ వస్తాయి. మీరు గమనించారో లేదో, మీ ఎమోషన్స్ ని ఇన్స్టాగ్రామ్ రీల్ చదువుతుంది. దానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా టైం అవసరం లేదు. జస్ట్ 10 minutes ఆఫ్ స్క్రోలింగ్ లోనే మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇన్స్టాగ్రామ్ చదివి మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీకు రీల్స్ అనేటివి, వీడియోస్ అనేది చూపిస్తుంది. ఇంకా లేదు, ఓకే ఇలా అవన్నీ ఇన్స్టాగ్రామ్, ఓకే నాకు రిఫ్రెష్మెంట్ కావాలి అనగానే యూట్యూబ్
మీరు మనం వాక్యం బాధలో ఉన్నాం, ఇప్పుడు ఇంత చాలా కష్టం వచ్చింది, దేవుని వాక్యం విందాం, దేవుని సువార్త విందాం అని చెప్పి ఏం చూస్తాం, ఓపెన్ చేసి సతీష్ కుమార్ గారు లేదా గాస్పల్ హాల్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి మన వాక్యాన్ని చూసి మనం రీఫ్రెష్ అవుతున్నాం. నెట్ అనేది బ్యాడ్ కే కాదు, గుడ్ కి కూడా చాలా వాడతాం. మనం హార్ట్ అనేది గుడ్ గా ఉంది, మన మనసు పరిశుద్ధంగా ఉంది అంటే మనం చూసేటివి వచ్చేటివి అన్ని పరిశుద్ధంగానే వస్తాయి. సో ఇక్కడ ఒక స్త్రీని దేవుడు చాలా చాలా గొప్పగా వాడుకుంటున్నారు. మనం కూడా మన సొసైటీలో మన పక్కింటి వాళ్ళకి, అన్యులకి మనము దేవుని యొక్క సువార్త అనేది ప్రకటించాలి. అదే విధంగా హిస్సోపుని ఇక్కడ ఏమన్నారు, హిస్సోపుతో ఈ యొక్క కుష్ఠరోగం అనేది తుడవబడుతుంది. ఆ ఒక వాటర్ కానీ బ్లడ్ లో కానీ దాన్ని ముంచి వాళ్ళ మీద చల్లమని చెప్తుంది అనమాట ఆ ఒక వచనంలో. అదే విధంగా సంఖ్యాకాండం 19వ వచనం, 19వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అలాగే 6వ అధ్యాయం 6వ వచనం. వేయవలేదు. ఈ సంఖ్యాకాండం 19 నుంచి మనం 7 వరకు చూసినట్టయితే ఈ యొక్క ఐగుప్తీయులు ఈజిప్ట్ ని వదిలి ఇజ్రాయేలీలు అక్కడి నుంచి ఇజ్రాయేలు ఈజిప్ట్ ని వదిలి వచ్చేటప్పుడు అక్కడి నుంచి బంగారాన్ని, వెండిని, దూడలని, పశువులని కాకుండా ఇంకొక ముఖ్యమైనది కూడా తీసుకొని వచ్చారు. అది ఏంటి అంటే కల్చర్. ఈజిప్ట్స్ ఒక కల్చర్ ని తీసుకొని వచ్చారు. మనక్కడ ఉంది కదా కల్చర్, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్. ఒకరు ఒక్కొక్క సిద్ధాంతం చేస్తారు, ఇంకొకరు ఇంకొక సిద్ధాంతాన్ని పాటిస్తారు. ఎందుకంటే మా తాతలు చేసినారు, అక్కడ నుంచి మాకు వచ్చింది, మేము చేస్తాం. చేయకపోతే రిలేటివ్స్ మనల్ని బ్యాడ్ గా అనుకుంటారు, అబ్బా వాళ్ళు అది కూడా చేయలేదు అనుకుంటారు, లేదా సొసైటీలో పోతుంది. మనం దేనికి ఇస్తున్నాం, కల్చర్. కల్చర్ ఉండాలి, కానీ దాంతో పాటు మనం ఏం తీసుకొని వస్తున్నాం, దాంట్లో ఉన్న కార్యాలు. దేవుడు 7 రోజులు పని చేస్తూనే ఉన్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తూనే ఉన్నాడు. చివరి రోజు విశ్రాంతి పొందారు. కానీ మనం మాత్రం ఈ రోజు డబ్బులు ఇవ్వకూడదు, ఈ రోజు బయటకు వెళ్ళకూడదు, ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు, ఈ దినం మనం ఏదైనా కొన్నామంటే అది బ్యాడే జరుగుతుంది. ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు, భూమి ఆకాశంను సృజించిన దేవుడు 7 రోజులు కష్టపడి 7 కంటిన్యూస్ గా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తే మనం మాత్రం మన కల్చర్ లేదా ట్రెడిషన్ అని చెప్పి మనం ఈ రోజు బ్యాడ్, ఈ రోజు గుడ్ అని చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలమైన మనము ఈ లోకానికి చాలా విభిన్నంగా ఉండాలి. మనల్ని చూసి వేరే వాళ్ళు మనం ఫాలో అయ్యాలి. క్రిస్టియన్స్, యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలం, నిజ రక్షకుడిని ఎరిగిన బిడ్డలం, నిత్య జీవం, పరలోకం, బంగారపు వీధుల్లో మనము పాలు భాగస్థులమై వారసులమై ఉన్నాం. కానీ మనము ఈ లోకంలో వారసత్వం కోసం పరిగెడుతున్నాం, పరలోకపు వారసత్వం అనేది మనకొద్దు. రక్షణ, యేసుక్రీస్తు వారు పుట్టాడు, మాకు రక్షణ వచ్చింది, ఆదివారం వస్తాం, బాప్తిజం పొందాం, బల్లలో పాల్గొన్నాం, అయిపోయింది. దేవుని తండ్రైన దేవుని కుడి పాశాన పక్కన మనం కూర్చుంటామా? నేను కూడా క్వశ్చన్ మార్కే. గొర్రె పిల్ల తప్పిపోతే వెదికి పట్టుకుంటున్నారు, ఎందుకు? ఆయనతో ఉండడానికి. మమ్మీ బిడ్డ తప్పిపోతే ఎందుకు పట్టుకుంటుంది? మమ్మీతో ఉండడానికి. అంతేనా? కుటుంబ వ్యవస్థ. వెళ్ళిపోతే వదిలేరు కదా, తీసుకొని వచ్చి ఏంటి, ఇది కుటుంబం, నేను నా దగ్గర ఉండాలి, మీరు ఎంతవరకు? లాస్ట్ వరకు.
దేవుని దగ్గర మనం ఉండాలి ఎంతవరకు? మనం పరలోకంలో ఆయన కుడి పాశాన మనం కూర్చున్నంత వరకు ఆయనకు మనం కావాలి. మనం అంటే చాలా ఇంపార్టెన్స్ ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రతిరూపం, ఆయన రూపం చొప్పున మనల్ని క్రియేట్ చేసుకున్నారు. మట్టితో ఎట్లా అంటే అట్లా క్రియేట్ చేసేయలేదు. ఆదికాండం 1 అధ్యాయం చూడంగానే తన పోలిక చొప్పున అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆయన పోలిక ఉంది. ఆయన మన వారసులం. ఆయన వారసులం మనం. ఇంకోటి బుక్స్ లో చెప్తారు లీడర్షిప్ క్వాలిటీస్ అని. ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను లీడర్ కాదబ్బా, నేను లాస్ట్ లో కూర్చుంటాను, నేను వాక్యం చెప్పలేను, నేను పాట పాడలేను, నేను ఊరికైనా వచ్చి వెనకాల కూర్చొని వెళ్ళిపోతాను, లేదనుకో ఏదో ఒకటి. అంటే అదొక ఫియర్ ఉంటది. కానీ గాడ్ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క మనిషిని 110 క్వాలిటీస్ తో బ్లెస్ చేసినాడు. ప్రతి ఒక్కరికి క్వాలిటీస్ ఉంటాయి. అవి మనం యూజ్ చేయం, మనం తెలుసుకోమంతే. సైకలాజికల్ ప్రకారంగానే చూస్తే. ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అంటారు ఉమెన్ విల్ ఎడ్యుకేటెడ్, హోల్ ఫ్యామిలీ విల్ ఎడ్యుకేటెడ్ అని. ప్రతి ఒక్కరికి తెలిసిన పదమే. ఇంట్లో స్త్రీ అనేది చదువుకొని ఉంటే ప్రతి కుటుంబం అంతా కూడా చదువుకున్నట్టే లెక్క అని. మన బైబిల్ ప్రకారంగా కూడా స్త్రీ రక్షణ పొందితే కుటుంబం అంతా రక్షణ పొందినట్టే. ఎందుకంటే నిత్యం 24/7 కనిపించేది స్త్రీనే కాబట్టి. ఇంట్లో పురుషుడు బయటకు వెళ్తాడు, వర్క్ చేసుకుంటాడు, ఇంకేదైనా దాంట్లో ఉంటారు. బట్ పిల్లలకి కనిపించేది ఎవరు? ఫస్ట్ మదర్ కనిపిస్తారు, స్త్రీ కనిపిస్తారు. మనము రోజు ప్రేయర్ చేసుకుంటా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతారు. నన్ను చూసి నా పిల్లోడు ఫాలో అవుతాడు, మా డాడీని చూసి నేను ఫాలో అవుతాను. అంతే. సో ఇక్కడ సంఖ్యాకాండంలో ఇక్కడ ఏం జరిగింది? సంఖ్యాకాండంలో 19వ అధ్యాయం 2 నుంచి 1 నుంచి 6 వచనాలు ఏంటి అంటే ఈ యొక్క 400 ఏండ్లు వీళ్ళు ఏం చేసినారు? ఈజిప్ట్ లో ఉండి ఇజ్రాయెల్ వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళలో ఉన్న ఒక ట్రెడిషన్ ని కూడా తీసుకొని వచ్చారు. ఆ ట్రెడిషన్ లో భాగంగానే ఈ డెత్ సెరమోనీ, ఏదైనా చావుకి వెళ్ళినప్పుడు ఈ హిస్సోపుతో వాళ్ళు శుద్ధీకరించాలి అనేది దానికి అర్థం అన్నమాట. మనం కూడా డెత్ సెరమోనీస్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇంట్లోకి రావాలి అంటే స్నానం చేస్తాం, లేదంటే మోగం కాళ్ళు అన్ని కడుక్కొని లోపలికి వస్తాం. ఇదే పద్ధతిలోనే వాళ్ళకి అక్కడ ఏముంది అంటే హిస్సోపుతో 7 మార్లు చిలకరింపు. అప్పుడు ఏమైతుంది? వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. సో అక్కడ కూడా హిస్సోపున్ అనేది వాడబడడం జరిగింది. ఇప్పుడు ఇవి 3 భాగాల్లో మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పాత నిబంధన గ్రంథంలో మనం హిస్సోపు వాడికని చూసినాం. ఒకసారి కొత్త నిబంధనలో హిస్సోపు ఒక వాడికని చూద్దాం. ఎందుకంటే మనకి ప్రోక్షణకి కుమారుడు వచ్చేసినాడు, ఆయన ద్వారా మనకి శుద్ధీకరణ జరిగిపోయింది. కానీ కొత్త నిబంధనలో కూడా మనం ఈ హిస్సోపుని వాడటం జరిగింది. ఎక్కడ అంటే యోహాన్ రాసిన పత్రిక 19వ అధ్యాయం 29వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఏ సందర్భంలో అన్నారు? సిలువ పైన. ఏ మాట చెప్పేటప్పుడు? ఆ మూడో మాట. ఇది మూడో మాట చెప్పినప్పుడు, నేను దప్పిక కొన్నాను అని చెప్పినప్పుడు. దానికి ముందు చూద్దామండి, ఒక్క నిమిషం. 19:29 కదా. ఆ లేఖన నెరవేరినట్టు నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పి చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర, ఇది మూడో మాట. కరెక్టేనా? దప్పిక కొనుచున్నాను అనేది మూడో మాట.
దప్పిక కొనుచున్నాను అనేది మూడు ఆంటీ. ఓకే, ఫిఫ్త్. నేను తప్పిక కొనుచున్నాను అని వర్డ్ వాడినప్పుడు, ఆ పదం వాడినప్పుడు వాళ్ళు హిస్సోపుతో ఆ చిలుకను ముంచి యేసు ప్రభు వారికి అందించడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే దప్పిక కొన్నారు అనే వర్డ్ ఒక నిమిషంలోనే ఏం చేస్తాను. ఇది దప్పిక కొన్నారు అనగానే చాలా మంది, ఒక 60% అంతా ఏమనుకున్నారు అంటే సిలువను యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీదకి మోసుకొని వచ్చారు. సో అప్పుడంతా ఆయన రక్తం అంతా వీధులలో దారి పోయింది. సో అందుకోసమని ఇంకా ఆయనకు శక్తి లేక ఇంకా మిగిలిన మాటల్ని మాట్లాడటం కోసము ఆయన దప్పిక కొన్నాను అనే వర్డ్ ని వాడారు అని విశ్లీకరించారు. కానీ ఆ దాహం దేనికి దాహం అంటే ఆత్మల కొరకైన దాహం అది. ఆయన వచ్చిన కార్యాన్ని సఫలపరిచే లేఖనాల నెరవేర్పుటకై అనుంది. లేఖనాలు అంటే గ్రంథాలు, అంతేనా? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వెంటనే ఏంటి, జ్ఞానులు వచ్చారు. ఎట్లొచ్చారు? చుక్క ద్వారా వచ్చారు. యేసుక్రీస్తు వారు పుడతారని ఎట్లా తెలిసింది? గ్రంథాల ద్వారా, లేఖనాల ద్వారా. ఇక్కడ కూడా ఏంటి, లేఖన నెరవేర్పు. ఆయన దాహం పొందాడు అనగానే ఆత్మల కొరకే దాహం. ఆ దాహాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలు దాహం అనుకొని వాళ్ళకి తెలియకోకుండానే అక్కడ ఉన్న హిస్సోపుని పుడకని దాంట్లో ముంచి ఆయనకు అందించడం జరిగింది. వాళ్ళకి తెలియకోకుండా ప్రార్థన గ్రంథపు ఒక కార్యాన్ని అక్కడ జరగడం జరిగింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అనేది దాని మీద చిలకరించడం, పడటం అనేది జరిగింది. దానివల్ల ఏంటి అంటే లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, మీకు రక్షణ వస్తుంది, వచ్చింది. దేని ద్వారా? బలియాగం జరగాలి అని ఉంది. బలి జరిగింది. ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. కాబట్టి మనం ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు, అందరం షాపింగ్ బిజీలో ఉన్నాం. లాస్ట్ వీక్, లాస్ట్ సండే, మళ్ళీ రేపు మన్నాడు అంతా షాపింగ్ చేసుకోవాలి, ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, లడ్డూలు స్వీట్లు చేయాలి, పక్కింటి వాళ్ళకి పంచాలి, ఇన్ని పనులు ఉన్నాయి. అందులో దానికి వాట్ ఇట్ ఇండికేట్స్, లోక రక్షకుడు పుట్టాడు అనే సువార్త మనం చెప్పకనే చెప్తున్నాం. అంతేనా? స్వీట్లు తీసుకొని వచ్చి పోయి పక్కనింటి వాళ్ళకి ఇవ్వగానే ఏంటి ఏంటి స్పెషల్, క్రిస్మస్ మీ పండగ కదా, మీ దేవుడు పుట్టినాడు కదా అనగానే ఏంటో, అవును మా దేవుడు పుట్టినాడు. సువార్త. మీ దేవుడు పుట్టినాడా? వాళ్ళకి తెలియదు. మా దేవుడు పుట్టినాడు అందుకని స్టార్ట్స్ పెడతాం. మీరు మామూలుగా చెప్తే ఒప్పుకోరు కదా, కల్పత్రాలు ఇస్తే ఒప్పుకోరు కదా, మేము వచ్చి పాటలు పాడితే ఒప్పుకోరు కదా, నమ్మమంటే నమ్మరు కదా. అందుకే మేము స్టార్ట్స్ పెట్టినాం, క్రిస్మస్ ట్రీ పెట్టినాం, అన్ని పెట్టినాం. ఇవన్నీ దేనికి? మేము చెప్పకనే చెప్తున్నాం, లోక రక్షకుడు ఉదయించాడు అని. అదే విధంగా మనం చెప్తున్నాము, మన హృదయాల్లో కూడా ఉదయించే ఉండాలి. ఒక రోజు ఉదయించి ఇంకో రోజు హస్తమైపోకూడదు. ఇక్కడ సిలువలో దేవుడు హిస్సోపుని ఇలా వాడాడు. అదే మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలకు వచ్చేద్దాం. ఆయన ఏమంటున్నాడు? హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపమంటున్నాడు, కడగమంటున్నాడు, ప్రోక్షింపమంటున్నాడు. ఆ దావీదు ఏ సందర్భంలో ఆ వర్డ్ ని వాడాడు అంటే ఆయన చాలా దుఃఖాక్రాంతుడై ఆ వర్డ్ వాడాడు. ఆ కీర్తనలు 51 కీర్తన అంతా ఆయన దుఃఖంతో రాసింది. ఎందుకు దుఃఖము? రాజుకి ఎందుకు దుఃఖము? ఆయన నమ్మకమైన స్నేహితుడు ఎదల ఆయనను హతమార్చి ఆయన భార్యతో పాపం చేయడం జరిగింది. అది ఆయన ఎరిగి, అది తప్పు అని ఎరిగి ఆ పాపాన్ని
హిస్సోపుతో కడుగు దేవా అని 51వ కీర్తన అనేది రాయడం జరిగింది. మనం బల్ల చుట్టూ ఒలీవ ముక్కల వలె చేరి అప్పుడు కాదు, ప్రతి నిమిషం కూడా ఎప్పటికప్పుడు ఆయన కార్యాన్ని, ఆయన లోకానికి వచ్చాడు, ఆయన ద్వారా మనకి రక్షణ వచ్చింది అనే కార్యాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకానికి మనం సాదృశ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము బైబిల్ పట్టుకొని వెళ్ళి, ఒకప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంటికి ఓల్డ్ టెస్ట్మెంట్స్ చిన్నవి వచ్చేటివి. మా తాత సేవలో ఉండేవారు. సో చిన్నవి న్యూజిలాండ్ నుంచి వచ్చేటివి. దగ్గర దగ్గర 1000s, 2000s అలా వచ్చేటివి అనమాట. అవన్నీ ఏం చేసేవారు అంటే మా పెద్దనాన్న సేవకి వెళ్ళేసి ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ఒక చిన్న బైబిల్, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం బైబిల్ని తీసుకొని పోయి ఇస్తే ఎవరు తీసుకోరు, తృణీకరిస్తారు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. మరి ముఖ్యంగా రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 13-18 ఒక్కసారి చూద్దామండి. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. 666 ఏంటి ఆ సంఖ్య? దేనికి సూచన? సాతానుకు. సాతానుకు అంటే ఆ సంఖ్య వచ్చింది అంటే అంత దినములు వచ్చినట్టేనా? వచ్చిందంటారా? ఆల్రెడీ అది వచ్చేసింది. 10 పీపుల్, ఒక కంట్రీ నేమ్ నేను చెప్పకూడదు. సో 10 మంది, ఆ కంపెనీ ఏం చేసింది అంటే 666 అనే నంబర్ ఒక చిప్ అనేది చేతిలో పెట్టడం జరిగింది. ఫస్ట్ 10 మెంబర్స్ మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యింది. అది 666. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కానీ పేమెంట్స్ చేసినా, ఏది చేసినా వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేయాలి, సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి అని చెప్పేసి ఒక చిప్ ని తీసుకొని రావడం జరిగింది. అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, నువ్వు ఆర్డర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 10 మెంబర్స్ పెట్టేసుకున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకెన్నో రోజులు లేదు, గడియ వచ్చేసింది, క్రిస్మస్ వచ్చింది, దేవుడు వచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మనం ఆయన వారసులం అని చెప్పాడు. మనం ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన వారసత్వాన్ని మనం పుచ్చుకోవాలి. ఇప్పుడు ఆ 66 నంబరు మేము క్రిస్టియన్స్, మాకు తెలుసు, ఇది కాదు, మేము తీసుకోము అంటే మనం ఆ మాట కూడా అన్నాం. ఆధార్ కార్డ్ అండి, ప్రతి ఒక్కరికి ఒకటి. ఫస్ట్ లో ఏమనుకున్నారు? మాకు అవసరం లేదు, మా సీక్రెట్స్ అన్ని బయటపడతాయి, మేము చేయించుకోము అన్నారు. నేను చిన్నప్పుడు, ఏదో నేను 7th క్లాస్ ఉంటున్నప్పుడు. ఇప్పుడు ఇంకా పుట్టిన బిడ్డకి ఆధార్ కార్డ్ 3 months కే నేనే చేయించాలి, కంపల్సరీ. అదే సేమ్ చిప్ కంపల్సరీ అన్నారంటే ఏం చేస్తాం? నో అనుకోకుండా వాడతాం. ఇంకొక చిన్న హింట్ చెప్తానండి. జియో, ప్రతి ఒక్క దానికి జియో ఉంది. జియో వాడు దానికి ఫ్రీ ఏమి ఇచ్చాడు? జియో హాట్స్టార్ ఇచ్చారు. మేము లోక సంబంధం మేము చూడం, అయినా మీ దాంట్లో జియో హాట్స్టార్ ఉంది, మీకు ప్రోగ్రామ్స్ వస్తాయి, సినిమా అప్డేట్స్ వస్తాయి. మీన్స్ మీరు ఏమి గ్రహించాలని నేను కోరుతున్నానంటే, అంతిమ గడియలు అనేటివి రాలేదు, వస్తాయి, రాజు వస్తాడు, మమ్మల్ని తీసుకొని పోతాడు అన్న గడియలు అనేటివి వచ్చేసినాయి. ఇంక ఎన్నో రోజులు లేవు. ఇక్కడ రాజైన సొలొమోను నా పాపాలన్నిటినీ హిస్సోపుతో కడగమన్నాడు, కడిగి శుద్ధీకరించమన్నాడు. మనం కూడా మన పాపాలని, పాపం అనగానే మనం ఏది పెద్ద ఉండదండి, ఎక్కడో అబద్ధాలు చెప్తాము, ఎందుకంటే ఆల్రెడీ ఒక లైఫ్ అనేది ఇదైపోయింది. పాపాలు ఏవైనా ఉన్నా కూడా మీ బాప్తిజం పొందినప్పుడే మీ యాక్సెప్టెన్స్ అనేది అయిపోయి ఉంటుంది. అక్కడ తెలిసి చేసిన వాటికన్నా తెలియ చేసినవి ఎక్కువ శిక్ష.
మనం చేసినవి అన్ని మనం యాక్సెప్ట్ చేసేసినాం, దానికి ఇదైపోయింది, బాప్తిజం పొందినాం, తెలియకోకుండా చేస్తూ ఉంటాం. కానీ మనం ఏంటి, కొంచెం విచక్షణ జ్ఞానంతో మనం ఏం చేయాలి, మన ఒక గ్రంథాల బైబిల్ ప్రకారంగా, మన బెస్ట్ బుక్ ఏంటి, బైబిల్ ప్రకారంగా మనం మన ఆత్మలని శుద్ధీకరించుకొని దేవుని యొక్క మాట చొప్పున, దేవుని యొక్క మార్గం చొప్పున మనం నడచాలి. రాజేమో సొలొమోను హిస్సోపుతో కడుక్కున్నారు, మనము ఏం చేస్తున్నాం, తండ్రి అయిన రక్తంతో, యేసుక్రీస్తు ప్రభువారైన రక్తంతో మన పాపాలన్నిటిని యాక్సెప్ట్ చేసుకొని ప్రతి ఒక్క ఆదివారం మనం బల్లలో పాలు పొందుతున్నాం. అంతేకాకోకుండా అది ఒక్కటే కాదు మన పని, లోక రక్షకుడు ఉదయించినాడు అనే ఒక సువార్తని కూడా మనం ప్రకటించి ఆయన ఒక రాజ్యంలో వారసులం అవ్వుటకు దేవుడు మనకి కృపను, సహాయాన్ని, జ్ఞానాన్ని మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.